ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కొంచెం పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడం అనేటటువంటిది మీరు చూస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటి దానికి గురుడు తోడ్పడతాడు. అలాగే మీ భార్యాభర్తలు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఎడబాటుగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారు వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఈ వ్యాపారాల్లో మంచి లాభాలను మీరు తీస్తారు. డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఆ తర్వాత కిరాణా వ్యాపారము, వాచ్ షాపులు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో మీరు విజయం సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా రాజకీయ నాయకులను మీరు తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త కొత్త పదవుల కోసం మీరు ప్రయత్నించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇంకా అవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వవు అన్నమాట. అలాగే ధనుస్సు రాశి వారు అప్పులు చేసి మనము ఇల్లు కట్టాలని చూస్తారు. అయితే ఈ అప్పులన్నీ కూడా పెద్ద ప్రయత్నాలు లేకుండా మీకు అందరూ కూడా తెలిసిన వారు, బంధువులు, మిత్రులు అందరూ కూడా తీసుకొచ్చి మీకు అప్పులు మేమిస్తామంటూ పోటీ పడ్డం అనేటటువంటిది మీకు చాలా విస్మయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులు కూడా మనకి అధికమైనటువంటి మార్కులు తీసుకొచ్చి చక్కగా వీళ్ళు పాస్ అవ్వడం అనేటటువంటిది మనము చూస్తాము. అదేవిధంగా కొత్త కొత్త క్యాంపస్ ఇంటర్వ్యూలకి, అలాగే కొత్త కొత్త ఇంటర్వ్యూలకు ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఆలస్యంగా అయినా సరే మొత్తం మీద మాత్రము ఉద్యోగాలు రావడము అనేటటువంటిది జరిగి తీరుతుంది.
చాలామంది వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళ సొంత ఊర్ల దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క పొలాలను తనఖా పెట్టి అప్పులు తెచ్చుకోవడం కానీ, డైరెక్ట్గా అప్పులు తెచ్చుకోవడం, ఇలా ఏదో రకంగా వ్యాపారాలలో వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ వ్యాపారం పెట్టుబడులు అన్నీ కూడా ఇంకా తిరిగి రాకుండా ఉన్నాయన్నమాట మన దగ్గరికి. కాబట్టి ఇంకా మనకి చేయాల్సినటువంటి రిటర్న్స్ అన్నీ కూడా మనకి ఇంకా రావడం లేదు. మనం ఏ వ్యాపారాలు అయితే మనం పెట్టామో, ఏ స్థలాలు అయితే, ఏ ఫ్లాట్లు అయితే కొనాలని మనం పెట్టామో, మనము అలా అమ్మలేకపోతున్నాము. కొద్దిగా అయినా మాత్రం అమ్మగలుగుతున్నాము అనేటటువంటి ధోరణిలో ఉంటారు. అధికమైనటువంటి వడ్డీలు మనం అనవసరంగా కడుతున్నాము అనేటటువంటి భావన ఈ యొక్క ధనుస్సు రాశి వారిలోకి రావడం జరుగుతుంది. దీని ద్వారా మీ అందరికీ కూడా వ్యాపారంగా అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రిలేషన్స్లో మీకు కొన్ని గొడవలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అపార్థాలకు దూరంగా మీరు మీ పనులు చేసుకోవాలి. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి, మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా, ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.